హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు నేను బొరుగుల ఉగ్గాని చేశానండి. సో మనకు బజ్జీ అవసరం కూడా లేకుండా చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈలోపు నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము ఇలా బొరుగులు అంటారు, కొన్ని చోట్ల అయితే మరమరాలు అంటారండి. సో వీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ప్యాకింగ్లో వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే సేర్ల లాగా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కేజీల్లో ఇస్తున్నారు. వాటిని మనము ఇలా తీసి వాటర్లో వేసుకోవాలి. ఇవి వాటర్లో సోక్ చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇలా ఎందుకు వేస్తున్నానంటే ఇలా లాస్ట్లో ఉన్నవి ఇలా మిగిలినవి మనం పడేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వాటర్లో ఇలా మునిగే వరకు వీటిని ఇలా సోక్ చేసుకోవాలి. మనం ఎక్కువ సోక్ చేయకూడదండి, అవి మరీ మెత్తగా ముద్దలాగా అయిపోతాయి. పొడి పొడిగా రావాలంటే సో మనం ఒక 2 మినిట్స్లోనే వీటిని తీసేయాలి. కొన్ని బొరుగులు ఉప్పగా ఉంటాయండి, కొన్ని బొరుగులు చప్పగా ఉంటాయి. అవి మనం ఒకసారి టేస్ట్ చేసి దాన్ని బట్టి మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా మనం వాటర్లో పిండేసి ఇలా పక్కకు తీసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మనం ఒక్క పొడి మాత్రమే దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇలాగ మనము వాటర్లో పిండేసి ఈ మరమరాలని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, అలాగే పుట్నాల పప్పులు. దీనికి ఇదే మంచి కాంబినేషన్ అండి. పుట్నాల పప్పులతో దీనికి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మనం తర్వాత సాల్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లిపాయలు, వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక సెరవ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఆయిల్ అనేది కొద్దిగా పడుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం సింపుల్ తాలింపు అండి, దీనికి పెద్ద హడావిడి ఏం లేదు. మనకి ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేసుకోవచ్చు. జీలకర్ర, అలాగే పోపు దినుసులు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసుకోవాలి. పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో ఎండుమిర్చి, మనకు తినేటప్పుడు ఈ ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయితే తగులుతా బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మనం ఈ ఉల్లిపాయలని మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మరమరాలు అదే బొరుగులు మనం ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అంతేనండి. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనము స్టవ్ అనేది కట్టేసుకోవాలండి. మనం స్టవ్ ఆన్లో పెట్టి మిగిలిన ప్రాసెస్ అనేది చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను. ఇప్పుడు మనం ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో ఆ మరమరాలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. మనకు ఇక్కడ ఆంధ్రాలోనే ఇవి బాగా దొరుకుతాయండి. ఆంధ్రాలో రాయలసీమ సైడు, ఇటు కోస్తాంధ్రాలో చాలా బాగా చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మామూలుగా బయట హోటళ్ళల్లో కూడా ఈ టిఫిన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సోక్ చేసుకున్న ఈ బొరుగులు కానీ మరమరాలు కానీ వీటిని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మొత్తం మనకు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలండి. సో దీనివల్లే మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ పొడి మాత్రం కంపల్సరీ అండి. కొంతమంది బజ్జీ
తీసుకునే వాళ్ళు మరమరాల ఉగ్గానితో పాటు ఈ పొడి వేయరు, మామూలుగా అలా చేసి దాంతో పాటు బజ్జీ అనేది పెడతారు. సో మనం ఈ పొడి వేస్తున్నాం కాబట్టి దీంట్లో బజ్జీ కూడా అవసరం లేదు, ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, పొడి వేసి ఇలా మంచిగా కలిపేసుకోవడమే, అంతేనండి. ఎమ్మీగా మనకు బొరుగుల తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా ఎంతమందికైనా ఇది మనం వండి పెట్టొచ్చండి. దోశలు, ఇడ్లీలు, చపాతీలు చేయాలంటే చాలా పని కదా, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకేనండి, బాయ్.